300 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా అన్న చెప్తుండే ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈరోజు అదృష్టంగా భావిస్తారు నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము, ప్రభుత్వం తరఫున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి. ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు. మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన 90% వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి, ప్రతి పేదవానికి, ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన. 90% వైద్యం అక్కడనే అందించాలి, ఉచితంగా అందించాలి, ఎక్కడ లోటుపాట్లు ఉండొద్దు. ప్రధానంగా ఇంతకుముందు అంతా రికార్డు చదువుతుంటే నాకు అర్థమైంది, మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్ లో 3000కు సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000కు సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని, ఒక పిఎస్సీని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సీని, జిన్నారం పిఎస్సీని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం ఒక 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ పేదవాని, ఆ కుటుంబాన్ని, వారిని కాపాడుకోవాలి, ఆదుకోవాలంటే ఏం చేయాలి? అంబులెన్స్ల సంఖ్య పెంచాలి. ప్రతి మండలకు, గిరిజన ప్రాంతాలైతే కనీసం 2 అంబులెన్స్, మండలానికి 1 అంబులెన్స్. తెలంగాణ యావత్ రాష్ట్రంలో అంబులెన్స్ సుమారు ఇంకా 150-60 అంబులెన్సులు అవసరం. అంటే మీకు మంచిర్యాల ప్రాంతానికి 30 పడకల డయాలసిస్ సెంటర్. అన్నిట్లో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి. కనుక మీ ప్రాంతానికి ఇంకా 20 డయాలసిస్ మిషన్స్, బెడ్స్ ఇవ్వబోతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. దానికి తోడు 29 సబ్ సెంటర్లు, ఒక అప్గ్రేడేషన్, 6 బెడ్ల నుంచి 30 బెడ్ల అప్గ్రేడేషన్, 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు 8 గంటలు కాదు 24 గంటలు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పనిచేయాలి. ఒకటి వెంకట్రావుపేటలో, ఇంకోటి పల్లె ఉంది కదా, తంగరాజపల్లి అనే ఒక పల్లె ఉంది ఒకటి, అది కూడా నాకు రిపోర్ట్లు వచ్చింది. 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు 24 గంటలకు మార్చాలి. అదే రకంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేయాలి 30 పడకలకు.